మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తాకితే కృష్ణశాస్త్రి కవిత్వం చదివినట్టుగా పైరగాలి తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చేపెట్టు, ఇంకా చల్లగా ఉంటుంది. వెళ్ళా. అవునులే, కత్తి లాంటి కుర్రాయం ఉండగా మేము ఎలా అంటాం? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? వాచ్ ఇంట్లో పెట్టొచ్చాను సార్. నేను వాచ్ అడగలేదు, టైం అడిగాను. నిన్న నాకు పెళ్లి చూపులు కదా సార్. నిన్న పెళ్లి చూపులు అయితే వాళ్ళు ఎందుకు లేట్గా రావడం? నిన్న రావాల్సిన పెళ్లి వాళ్ళు లేట్గా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు సార్. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్గా వాళ్ళకి టిఫిన్లు కాఫీలు, అంటే మాది సాంప్రదాయ కుటుంబం కదండి, అన్నీ వండి పెట్టాను. తిని ఆఖరికి నేను నచ్చలేదని మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆ ఫీలింగ్లో టైం చూసుకోక లేట్ అయింది. సారీ సార్. ఓకే, అయినా నీకేం తక్కువ, చూడటానికి అందంగానే ఉన్నాగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను అందంగా ఉన్నానని గుర్తించినందుకు. యశోద హాస్పిటల్కి డీడీది మనం తీసావా? అంటే నేను వెళ్ళేసరికి బ్యాంక్ క్లోజ్ చేసేసారు సార్. నా దగ్గర ఆలస్యం అబద్ధం రెండు ఉండకూడదు, అర్థమైందా? ఈ రోజు డీడీ. ఓకే సార్. హాయ్ అన్నయ్య. రా. హాయ్. నమస్తే సార్. అన్నయ్య, ఇతను అపాయింట్మెంట్ తీసుకున్నావా? అన్నయ్య దగ్గరికి రావడానికి కూడా ఏ చెల్లైన అపాయింట్మెంట్ తీసుకుంటా. ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఇంకెప్పుడు అపాయింట్మెంట్ లేకుండా రావద్దు. చెప్పేం కావాలి? ఇతను వంశీ అని నా ఫ్రెండ్. తనకెవరూ లేరు. మన ఆఫీస్లో ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉంటే. మనం ఎక్కడికైనా వెళ్తే పోస్ట్ అడగకూడదు, పని అడగాలి. మా కంపెనీలో ఏ పని లేదు. అన్నయ్య ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్. శివయ్య, సార్ ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాం. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య, అరేంజ్ ఇదిగోండి సార్. సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండి రా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య, నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో వంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి అని ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. హీస్ మై హీరో. స్వాతి, అమ్మా స్వాతి. ఏంట్రా, పొద్దున ఆఫీస్లో ఏదో అన్నావట, అది బాధపడుతోంది. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాగా. ఏంట్రా, అలిగావా? అలాగేదా మరి, అన్నయ్యని కలవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలంటే? నువ్వు ఇంకా రెచ్చగొట్టుకో, కాస్త ఉండు. చూడమ్మా, రికమెండేషన్ అనేది మన ఫ్యాక్టరీలో ఉండకూడదని నాన్నగారి పాలసీ. ఆయన పాలసీని కాదని నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వడం తప్పు కదా. అయితే మాత్రం అతని ముందు నన్ను అవమానించాలా? టేక్ ఇట్ ఈజీరా. చూడు, నీకేం తెచ్చాను. వావ్, డైమండ్ సెట్. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నయ్య. దీని కోపం పోగొట్టడానికి లక్షలు పెట్టి నెక్లెస్లు కొంటే ఇది రోజు అలిగి కూర్చుంటుందిరా. డబ్బుదే ఉందమ్మా, ఇది నవ్వుతూ ఉంటే చాలు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు అది అలిగినట్టుంది. ఏంటి, నువ్వు అలిగావా? నేనేం అలగలేదు. నీకు తెచ్చానే, ఇదిగో.
ఏంటిది? దానికేమో పెద్ద డైమండ్ నెక్లెస్, నాకు చిన్న చైనా. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అని చూడకూడదే. దానికంటే డైమండ్స్ అవి కావాలి. నీకెందుకు? నువ్వే ఒక పెద్ద డైమండ్వి. నీకు తర్వాత కొంటానులే. అవును, తమ్ముళ్ళు ఎక్కడా? ఆ టీం చూసారా, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. రండి. మా టైగర్ సత్యనారా అందే మేమేం చేయం. టైగర్ టైగర్ ఎప్పుడు వస్తాడయ్యా టైగర్? ఏంటయ్యా ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్ టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈసారి అల్పగలు. అబ్బాబాబా ఏం బలగొట్టినావు అన్న, నీది ఐరన్ బాడీనే. బాడీ మామూలుది, ప్లేట్లే ఐరన్. అప్పు చేసుకున్నా సప్పుడు చేయకుండా లోపల పెట్టు. డ్రెస్ లైన్ దాటేమో. ఏమండి ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. ఏ మీరు ఆడరా? కెప్టెన్ టీమ్ కు వెన్నుముకలు అంటాడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రా అన్న. అరే కెప్టెన్ గంగులు ఎప్పుడైనా ఆడంగా చూసావా? అది క్రికెట్ అన్న, పిక్కలు పడతాయి. నాడు టైగర్ 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 అవుట్ అవుట్ అంటుంటే విధులోదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఏంటి లేడీస్, ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు? రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ కాదువా, గీ ఇయర్ గెలు గది బీమా టైగర్ అన్న పైన. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. టైంకు నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. కొంచెం ఉంటే నీ తమ్ముడిని చంపేసి. అరే నువ్వు వెళ్ళి ఏమనుకుంటున్నావు? పెద్ద పస్తాచి అనుకుంటున్నావా? హైట్ ఉండగానే సరిపోదు. పాలు తాగే నీ తమ్ముల్ని ఇంట్లో ఉంచుకో, బయటికి పంపించిన అనుకో పంచతో కొట్టి చంపేస్తా. మీరు ఆగండి. నా చైన్ తీరా. గట్లనే సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోతుంది తెలుసా? చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఏంది రీడు, సైకిల్ చైన్ దారం దింపినట్టు దింపిండు. అవునా? ఒరే అదే చేతుట నన్ను ఒక డొక్కలో గుర్తుంటే బొక్కలు మొత్తం చూర చూర అవుతుంటే. అవునా? ఇంత జరిగినా మీరు అడ్డం వచ్చేటోళ్ళు కాదు కదరా. అవునా? 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక. అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి. కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అవునా? మళ్ళీ ఆ వెదవులకు నువ్వు సారీ చెప్పడం ఏంటనే? మీకోసం సారీ చెప్పడం ఏంట్రా? ఏమైనా చేస్తాను. నువ్వు బాగా చదువుకొని మంచి బిజినెస్ చేయాలి. నీ ఎంబీఏ కంప్లీట్ అవగానే మన ఫ్యాక్టరీ బాగోగులు చూసుకోవాలి. చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి. నా ఆశయాలు ఎవరి వల్ల ఆగిపోకూడదురా. ఎవరి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే, కమాన్. మా అమ్మ చచ్చిపోతే కనీసం చూడటానికి కూడా రావా? నీకు నరకం చూపించేస్తాను రే. ఈడే మా నాన్న. నమస్తే నాన్న. హలో మై సన్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. అవును నాన్న, నేనంటే నీ ఫోటో చూసి నువ్వు మా నాన్నమని గుర్తుపెట్టాను. కానీ నువ్వెలా గుర్తుపెట్టావు నన్ను? చచ్చిన మీ అమ్మ నీ ఫోటో నాకు పంపించింది. అమ్మనాయమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఇది మీ కారు, దీనికి సంబంధించిన పేపర్స్. గంజి తాగే స్టేజ్ నుంచి పెంచుకునే రేంజ్కి వచ్చావు. ఏ నోర్మే, చెక్ డ్రా చేసుకున్నావా? అయింది సార్. ఇదిగోండి సార్ నా విజిటింగ్ కార్డ్. అవసరమైతే కాల్ చేయండి. ఇప్పుడే అవసరం పడింది. ఈ లగేజ్ లో అనట్టే. ఎందుకు పనిమాల కార్డులని దాచుకుంటావు? పనికి రానిదేది ఉండదు. దాచి పెడితే ప్రతిదీ ఎప్పుడూ ఒక్కొప్పుడు ఉపయోగపడుతుంది.
బంజారా హిల్స్ పోనీయమ్మా. కాదు జూబ్లీ హిల్స్. ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఆగవే బాబు, ఇప్పుడు అక్కడికి ఎందుకు? మనం ఎదిగమన్నది మన వాళ్ళకంటే ముందు మన శత్రువులకి తెలియాలి. రిటర్న్ టికెట్ వేసుకున్నావా? ఏంట్రా మరి లేకపోతే ఏంటి, ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చావు, ప్రశాంతంగా గడపక మళ్ళీ ఆ లక్ష్మి గారితో సొంతం పెట్టుకోవాలా? నోర్మై నువ్వు పోనీ. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కెట్టాడు కదా. ఓ నువ్వా జనార్దన్? చాలా కాలం అయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే మీ చెల్లెల్ని మా వాడికి ఇచ్చి. అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదోలో ఇంటెలిజెన్స్ కూడా ఎంత కరెక్ట్గా చెప్పలేరు, మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. కొండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ ఈ గడప తొక్కొద్దు. నువ్వు గ్లాసు మీద గ్లాస్ తాగడం వల్ల బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని, విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదని అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని, అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్, వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంగతనంగా ఎండి గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అనే చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీన్ని బాబులాంటి ఇండస్ట్రీని పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో నంబర్ 1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు, వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి, నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్ను ఏం చేసినా నాకు ఇష్టం. నిప్పుని ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా. జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడా పెట్టిన ప్రతి పైసా ఆడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది.
భయ్యా డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాడిని మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికోడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. పాపా పాపా ఇప్పుడు వచ్చేసాడు. పాపా 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 నన్ను చంపేస్తాడు. పాపా నన్ను చంపేస్తాడు. వాడి చంపే పాపా, వాడి చంపే పాపా. అలాగే ప్లీజ్ వాడి చంపే. డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గానీ ప్రళయాన్ని గానీ చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్. లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు. ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఎరా దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాడిని చూడటానికి, నా కత్తి వాడిని చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచు కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? అవునంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హలో. ఎవరంకల్? మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఐఎమ్ తినక. ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొత్తది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. చూసలేదు మరి. లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనన్న పారిపోదాం.
కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు, నే అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఉమ్. ఎందుకు రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది? అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు. కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా, రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వీడు ఇంకొస్తాడో రాడు. అన్నయ్య, ఏరా, రాత్రి ఏదో తెలియక. అవునా? తెలియక తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య, డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దని ఉంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య. ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్లా. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా, ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరేయ్, వీళ్ళకి కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే, మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా? అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, when money is lost, something is lost. When character is lost, everything is lost. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. సరే. ఏమ్మా, లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇకపోతే అమ్మా, నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు. వెళ్ళండి. అక్క నిన్ను. ఏయ్, అక్కేంట్రా? అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు, ఈ టైగర్ రాడు, రానన్నాడు. నువ్వు వచ్చినవేంది అక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, వడ్డీతో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుందక్క. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు, ఎల్లుండి 18, 5-6 నెలలు ఇచ్చేస్తాక్క. ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా?
నువ్వు చెప్తానే ఉన్నావు నేను వింటనే ఉన్నా ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల ఒసేందిరో ఏ, నువ్వు నన్ను రానంగా లేదు నేను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొద్దుగాలు గన్ని పైసలు అడికెళ్ళిస్తావు. నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా. బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలే వచ్చే 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 నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టినా అనే బ్యాడ్ నేమ్ నాకు రాని. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్నుదంతా ఈ టైగర్ టైం వచ్చింది. నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షెక్కు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. టైగర్ ఇస్ ద టైగర్. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, నీ పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళతోటి లెక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది ఫిగర్కి తగ్గట్టు. అవును లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా. ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ గిట్లు చేస్తున్నావు ఎట్లా? ఓయ్ ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమా లక్ష్మి ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి ఇలా అనే కొద్దీ లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ 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 గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది? తప్పేముందా? నీ సిస్టర్ లవర్తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా.